ఏపీ డీడబ్ల్యూసెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క రిజల్ట్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకు ఈ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మా యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అండ్ సేమ్ టైం మా యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయిన తర్వాత రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ అండ్ అదేవిధంగా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సార్ మేము ఏం చేయాలి అంటూ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇఫ్ రిజల్ట్ వస్తే మీరు ఏ విధంగా లాగిన్ అవ్వాలి అండ్ మీ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, అసలు పాస్వర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనే టాపిక్ గురించి ఇక్కడ మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి డీడబ్ల్యూసెట్కి సంబంధించి క్యాండిడేట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. జస్ట్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఎవరైతే రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా చూడండి, మనకు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ మాత్రమే క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్ కాదు, క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది క్యాండిడేట్కి సంబంధించి లాగిన్ అవ్వడానికి. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే లాగిన్ అవ్వడానికి క్యాండిడేట్ డీటెయిల్స్ ఏం కావాలి అంటే క్యాండిడేట్ యొక్క ఐడి కావాల్సి ఉంటుంది, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఆంధ్రప్రదేశ్ డీడబ్ల్యూసెట్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది క్యాండిడేట్ యొక్క ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఐడి దాంట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఈ విధంగా మీకు సెక్యూరిటీ క్యాప్చా అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారో వారి ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం మన యొక్క ర్యాంక్ కార్డ్ కానీ అండ్ రెస్పాన్స్ షీట్ కానీ డౌన్లోడ్ చేయాలంటే క్యాండిడేట్ యొక్క సర్వీస్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు క్యాండిడేట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు డిఫాల్ట్గా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అంటూ అండ్ అదేవిధంగా క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అంటూ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అంటూ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీరు ఆంధ్రప్రదేశ్ డీడబ్ల్యూసెట్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు యూజ్ అవుతుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసి మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సార్ ఇక్కడ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అంటూ మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. రెస్పాన్స్ షీట్ అంటే ఏం లేదు, మీరు డీడబ్ల్యూసెట్కి సంబంధించిన ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్లైన్లో ఏ క్వశ్చన్కు మీరు ఏ ఆప్షన్ పెట్టారు అనేది విత్ డీటెయిల్స్ తోటి రెస్పాన్స్ షీట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అంటే మీ యొక్క క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది, మీరు ఏ ఆప్షన్ పెట్టారనేది కూడా ఉంటుంది. దాని ద్వారా మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారా, రాంగ్ ఆన్సర్ పెట్టారా అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా కీ ఇస్తారు అండ్ సేమ్ టైం మీ క్వశ్చన్ పేపర్ దాంట్లో పెట్టడం జరుగుతుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు మీరు ట్రై చేశారనుకోండి, నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసిన, ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేసినా కూడా మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఎందుకు పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది అంటే మనకు ఈరోజు టైం మెన్షన్ చేశారు, 2 PM తర్వాత మనకు సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేస్తామని స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మన యొక్క ఏపీ డీడబ్ల్యూసెట్ అథారిటీస్ అయితే. మనం 2 గంటల తర్వాత కానీ 2 గంటల 30 నిమిషాలు 3 గంటల తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు మీరు ట్రై చేస్తే అంటే టైం వచ్చేసి ఇప్పుడు 11 AM అయితే అవుతుంది. ఇఫ్ మీరు ట్రై చేశారనుకోండి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ మనకు తెలీదు. పాస్వర్డ్ ఎందుకు తెలీదు అంటే వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. ఇది ఓపెన్ అవ్వడానికి మాత్రం నేను కాల్ చేసినప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్పారంటే 2 or 2:30 PM వరకు మనకు సంబంధించిన రిజల్ట్ అనేది అప్డేట్ చేస్తాము. ఆ తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అయితే క్యాండిడేట్ యొక్క సర్వీస్ పైన క్లిక్ చేయగానే మీరు మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ కానీ మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చెప్పారు. 2 PM తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను. ఇఫ్ మనకు డీటెయిల్స్ ఎనేబుల్ అయితే అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఎవరైతే ఏపీ డీడబ్ల్యూసెట్ 2025 ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిమ్మల్ని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.